వివాదాల ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకున్న అతి కొద్ది మందిలో వేణుస్వామి ఒకరు. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే చాలు అశుభం మాట్లాడేందుకు తెల్లబొడ్డు వేసుకుని వచ్చేస్తాడు. ఎంతమంది ఈయనని ఎన్ని విధాలుగా తిట్టినా తన పద్ధతి మార్చుకోరు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు రాసుకోండి అంటూ చెప్పుకొచ్చిన ఈయన అది జరగకపోవడంతో ఇక మీదట సెలబ్రిటీలు రాజకీయ నాయకుల గురించి జాతకాలు చెప్పను అంటూ ప్రతిజ్ఞ తీసుకున్నాడు. కానీ నాగ చైతన్య శోభిత నిశ్చార్థం జరిగిన వెంటనే మరోసారి తెల్లబోర్డు వేసుకొచ్చి వాళ్ళిద్దరూ 3 ఏళ్లలో విడిపోతారు అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి. ఈయనపై మహిళా సంఘాలు మహిళా కమిషన్ కి ఫిర్యాదు కూడా చేశాయి. 22వ తేదీలోపు వివరణ ఇవ్వకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వివాదం నడుస్తుండగా ఇప్పుడు మరో వివాదం ఆయన మెడకు ఉచ్చులాగా బిగుచుకుంది. టీవీ5లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న మూర్తిపై వేణుస్వామి తన భార్యతో కలిసి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మూర్తి తమని 5 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడని, తాము అందుకు ఒప్పుకోకపోయేసరికి 8 నెలల నుండి తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, ఆయన పెడుతున్న టార్చర్ కారణంగా మేము ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చింది అంటూ వీళ్ళిద్దరూ ఒక వీడియోలో విడుదల చేశారు. దీనిపై జర్నలిస్టు మూర్తి కూడా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే జనాలు నన్ను రాళ్లతో కొట్టి చంపొచ్చు అంటూ ఆయన చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా నేడు ఆయన పోలీసులను ఆశ్రయించి తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు వేణుస్వామి అతని భార్య శ్రీవాణిపై ఫిర్యాదు నమోదు చేశారు. ట్విట్టర్లో ఈ విషయాన్ని ఆయన షేర్ చేస్తూ వేణుస్వామి చెప్పిన మాటలన్నీ కల్పితమని, నిజాలేంటో త్వరలోనే లీగల్ గా తెలుస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. వారం రోజుల క్రితం వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి వేణుస్వామిపై మరో కేసు నమోదు చేశారు. చూస్తుంటే అందరికీ జాతకాలు చెప్పే వేణుస్వామి తన జాతకం ఎలా ఉందో చూసుకోవాలని, ప్రస్తుతం ఆయనకి గడ్డు కాలం నడుస్తుందని, ఇంకా ఆయన ఇలా సోషల్ మీడియాలో స్టంట్స్ వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కొన్ని రోజులు సోషల్ మీడియా వాడొద్దు అంటూ ఆయనకి నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మరి వేణుస్వామి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.